పాత్ర లేకపోవడం ఎక్కడా జరగదు, ఉంటుంది. ఎంతవరకు ఉండాలి తమ పాత్ర అన్నది తల్లిదండ్రులు వీళ్ళు పెద్దవాళ్ళు కనుక వీళ్ళు నిర్ణయించుకోవాలి. సుమారు ఒక 50 ఏళ్ల వయసు వచ్చిందనుకోండి, 50 ఏళ్ల వయసులోనో 55 ఏళ్ల వయసులోనో పెళ్లి చేశారు పిల్లలకి, కోడలు వచ్చింది కొత్తగా. అప్పుడు వాళ్ళకి మరో 50 ఏళ్ళ కనీసం జీవితం ఉంటుంది. ఎవరికి? ఆ పిల్లలకి. తల్లిదండ్రులకు ఉండదుగా. వీళ్ళ డామినేషన్ కానీ, వీళ్ళ కంట్రోల్ కానీ, వీళ్ళ సలహా కూడా కనీసం అంతకాలం అయితే ఇవ్వలేరుగా, వీళ్ళు జీవించలేరు. కనుక ఎంతవరకు వేలు పట్టి నడిపించాలి అంటే ఒక 18 ఏళ్ళు వచ్చే వరకు, 20 ఏళ్ళ దగ్గర నుంచి ఇండిపెండెంట్ నేచర్ అనేది వాళ్ళకి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని వ్యక్తిగతంగా వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగే అవకాశాన్ని ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళని గొప్ప సమర్థుల్ని చేయాలి కానీ వాళ్ళని ఎవరినో ఒకరిని సమర్థించడం లాంటివి జరుగుతున్నాయి, కరెక్ట్ కాదు. అండ్ తల్లిదండ్రుల పాత్ర అనేది సమంజసమే. ఎంతవరకు అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు సలహా ఇవ్వటము, వీళ్ళకి అవకాశం ఉన్నంత వరకు సలహా ఇవ్వటము, అడిగిన సలహా మాత్రమే, అంటే సలహా కోసం అవతల వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వాలి. తల్లిదండ్రుల ప్రమేయం పూర్తిగా నిర్మూలించటం, పూర్తిగా విస్మరించటం లేదా వద్దు అనుకోవడం జరిగే పని కాదు. ఎక్కడ అన్నది హద్దులు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. అత్తా ఒకింటి కోడలే అంటారు. పెళ్ళి కొత్తగా అమ్మాయి వచ్చింది, వాళ్ళందరినీ వదులుకొని కోడలు ఇంటికి వచ్చింది. వచ్చిన అమ్మాయికి ఇక్కడ క్లాసులు తీసుకోవడానికి రెడీగా ఉంటారు మనుషులు. ఎవరెవరు? అత్తగారు మామగారే కాకుండా ఈ ఇల్లు, ఈ ఇంటి పద్ధతులు, సంప్రదాయాలు ఇవన్నీ నెత్తినేసి రుద్దరు. అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వేరు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, వాళ్ళందరి యొక్క అభిప్రాయాలని ఈమె నెత్తినేసి థ్రస్టింగ్ అంటే రుద్దటం అనేది జరుగుతుంది. వచ్చిన కొత్తలో ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఫస్ట్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నారు? కోడల్ని సొంతం చేసుకోకుండా కొడుకుని సొంతం చేసుకోవాలనుకుంటే కోడల్ని కూడా సొంతం చేసుకోవాల్సి వస్తుంది. కోడల్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? అనుకోవట్లా. అమ్మాయిని విషయంలో ఇన్వాల్వ్ అయిపోవటం. అల్లుడు పరాయివాడు. అల్లుడు గురించి ఎప్పుడైతే అమ్మాయి ముందే మీరు చీప్గా మాట్లాడినప్పుడు అమ్మాయికి అల్లుడు పట్ల అంటే భర్త పట్ల గౌరవం ఎందుకుంటుంది? అట్ ద సేమ్ టైం కోడలి సంసారానికి సంబంధించిన విషయాలు కొడుకు ముందు కోడల్ని కనుక, కోడల తరఫు వాళ్ళని కనుక బాగా చీప్గా చూసి మాట్లాడితే అతనికి గౌరవం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? అంటే కోడలి తరఫున కుటుంబాన్ని కానీ లేదా అల్లుడి తరఫు కుటుంబాన్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయడం అనేది ఒకటి కూడా చాలా ముఖ్యమైన అవసరం. అండ్ తర్వాత వీళ్ళ ఇష్టాలు పిల్లల మీద రుద్దటం కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. వాళ్ళకి అవసరం అనుకుని వాళ్ళు సలహా అడిగితే సలహా ఇవ్వాలి తప్ప అడగని వాటిల్లో కనుక తలదూరిస్తే వాళ్ళు అన్యాయంగా దెబ్బతింటారు. వాళ్ళు జీవించినంతకాలం పెద్దవాళ్ళు జీవించలేరు. కనుక వాళ్ళని సమర్థులుగా తయారు చేయాలి కానీ కోడల్ని కానీ లేదంటే అల్లుడిని కానీ ఆడిపోసుకోవటం లేదా కొడుకుని కూతుర్ని సమర్థించటం కాదు చేయాల్సిన పని. సమర్థులుగా తయారు చేయటం అనేది చేయాలి. ఇవి కనుక హద్దులు గీసుకోకపోయేట్లయితే తీవ్రమైన పరిణామాలు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తోంది ఇప్పుడు ఈ సమాజంలో. ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పిల్లల తరఫున వీళ్ళే నిర్ణయాలు తీసేసుకొని ప్రతిదీ వాళ్ళు ఏ ఇంట్లో ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు, ఫలానా వాళ్ళ ఇంటికే వెళ్ళాలి, దేవుడి దగ్గరికి నెలలో ఒకసారి వెళ్ళాలి, వాళ్ళ జీవితానికి ప్రతిదానికి నిర్దేశించడానికి మీరెవరు? అసలు మాకు ఎంతవరకు హక్కు ఉంటుంది? సలహా ఇవ్వచ్చు. జీవించాల్సింది వాళ్ళు, ఉండాల్సింది వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బ్రతుకుని వాళ్ళని బ్రతకనివ్వాలి వీళ్ళు తల్లిదండ్రులు. అలాగే అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత, అవసరము తప్పకుండా పిల్లలకు ఉంటుంది. కానీ వీళ్ళు అతిగా వాళ్ళ ఏరియాలోకి ట్రెస్పాస్ చేయటం అంటే అతిక్రమించడం అనేది తల్లిదండ్రులు చేయకూడదు అన్నది నా అభిప్రాయం. ఫలానా వాళ్ళ కోడలు ఎట్లా ఉందో చూడు, ఎంత తెచ్చిందో తెలుసా కట్నం, ఉద్యోగం చేస్తోంది, పిల్లల్ని పెంచుతోంది, పొద్దున్నే అత్తగారికి సేవలు చేస్తుంది. అంటే ఏంటి? కంపారిజన్, పోల్చి చూపించడం. ఏ వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చి చూపించకూడదు, మాట్లాడకూడదు, పోల్చి చూడకూడదు. పోల్చి చూపించడం అనేది ఒక పాపం లాంటిది. దానితో రిజల్ట్స్ ఏ విధంగానూ మంచి సత్ఫలితాలని గ్యారంటీగా ఇవ్వదు. టోటల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు అల్లుడు కూతురు విషయంలో కావచ్చు లేదా కొడుకు కోడల విషయంలో కావచ్చు హద్దులు తెలుసుకొని ప్రవర్తించటం. హద్దులు అనేది ఎగ్జాక్ట్లీ ఎలా గీతలు గీసుకోవాలి అంటే ప్రతి కుటుంబానికి నిర్దిష్టంగా ఇది అంటే జనరల్గా ఇదేదో ఫలానా ట్యాబ్లెట్ కడుపు నొప్పికి లేదా తలనొప్పికి పనిచేస్తుంది అన్నట్లుగా జనరలైజ్ చేయడానికి వీల్లేనివి ఉంటాయి. ఇది వీల్లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ కల్చరు, వాళ్ళ సంప్రదాయము, వాళ్ళ కులము, వాళ్ళ వంశం, వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు గీతలు గీసుకోవాల్సిన అవసరం ఉంది. గీతలు గీసుకోవటం అనేది వాళ్ళు గీసుకోవడం కష్టమైనప్పుడు వీళ్ళు కలిసి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ని, ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్ని, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని కనుక కలిస్తే గీతలు ఎలా గీసుకోవాలి అనేది వాళ్ళు సలహా ఇవ్వగలుగుతారు. దట్ వుడ్ బి ద బెస్ట్ ఐడియా.